సార్ నమస్కారం అండి. సో రీసెంట్ గా కుకట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. హ్మ్. లవ్ జిహాద్ పేరిట ఒక హ్మ్. అమ్మాయిని దారుణంగా మానభంగం చేశారనమాట. తన పెళ్లి చేసుకున్న ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి. సో అవును. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ తెలివి తక్కువ గాడిదలకి ఇంకా బుర్ర పెరగట్లేదు. ఎన్నో రకాలుగా ప్రభుత్వాలు అవేర్‌నెస్ తీసుకొచ్చినా, మన హిందూ సంఘాలు ఎన్నో విధాలుగా చెప్తున్నా, లవ్ జిహాద్ అనేది జరుగుతుంది. మన పద్ధతిని మనం పాటించుకుందాం. మనల్ని మనం గౌరవించుకుందాం. సాంప్రదాయంగా మీరు ఎదగండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. లవ్వులు పెట్టుకోకండి. జీవితాలు నాశనం చేసుకోకండి. కోపించుకోకండి, కురిపించుకోకండి, మానభంగాలు చేపించుకోకండి, నరికించుకోకండి అని చెప్పి హిందూ సంఘాలు చెబుతూనే ఉన్నాయి. అలాగే ప్రభుత్వాలు ప్రభుత్వాలే కాకుండా షార్ట్ ఫిల్మ్ రూపంలో కానీ, సినిమా రూపంలో కానీ ఎన్నో విధాలుగా లవ్ జిహాద్ అనేది ప్రబలిపోతుంది. ఆడబిడ్డలు జాగ్రత్త అని చెప్పినా ఈ గాడిదలకి బుద్ధి లేదు. ఏం చెప్తాం మరి? నిజంగా ఈ కాలంలో వచ్చినటువంటి కేరళ స్టోరీస్ కానీ ఇలాంటి అన్నిట్లో కూడా లవ్ జిహాద్ పేరుతో, ప్రేమ పేరుతో వంచి వాళ్ళని తీసుకెళ్ళి మత మార్పిడి చేసి వారిని తీసుకెళ్ళి నరక కూపాలలో వదిలేసి వారిని నిత్యం నరకం చూపిస్తున్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో మన హిందూ జనాల్ని, హిందూ దేశాన్ని, హిందూ ఆడబిడ్డల్ని అన్యాయం చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాయి. దాని మీద అవేర్నెస్ గవర్నమెంట్ తీసుకొస్తుంది. కానీ ఇప్పటికీ కూడా మారకుండా ప్రేమ పేరుతో వెళ్ళిపోయి అన్నదమ్ముల జీవితాలు, తల్లిదండ్రుల జీవితాలను సర్వనాశనం చేసేస్తున్నారు కొంతమంది ఆడబిడ్డలు. ఇప్పటికైనా మారాలి. ఎందుకంటే వారు ఎలా ఉంటారనేది మనకు తెలియదు. వారి సాంప్రదాయం ఏమిటనేది మనకు తెలియదు. వాళ్ళు ఒకరు పెళ్లి చేసుకుని నలుగురు తో కాపురం చేయించే సాంప్రదాయం ఏదో ఉందని చెప్తుంటారు. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. కానీ అయినా అలాంటి వారితో మనకేం పని? ఇప్పటికైనా గుర్తిరగాలి కదా. ఇప్పుడుకైనా మెయిన్ థింగ్ ఏంటంటే రీసెంట్ గా శివాజీ గారు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి మాట్లాడితే అది పెద్ద కాంట్రవర్సీ చేశారు. లైక్ అనసూయ కావచ్చు, చిన్మయి కావచ్చు. సో ఇప్పుడు రీసెంట్ గా యూట్యూబర్ అమ్మాయి వైష్ణవి కావచ్చు, ఇట్లా చాలా మంది చనిపోతున్నారు. మరి ఆడవాళ్ళు చనిపోయినప్పుడు ఎందుకు వీళ్ళందరూ రియాక్ట్ అవ్వట్లేదు అంటారు? అవ్వరండి. ఎందుకంటే బాధపడితే కానీ బోధపడదని చెప్పేసి బాధపడినప్పుడు 2 రోజులు మనలాంటి గగ్గోలు పెట్టడం తప్ప, వద్దమ్మా ప్రేమలొద్దు, భవిష్యత్తు ప్రణాళికలు చేసుకోండి, చక్కగా చదువుకోండి, జీవితాన్ని నిర్మించుకోండి అంటే ఆ మాటలు, మంచి మాటలు చెవికెక్కు. వాడేదో మాయ మాటలు చెప్తాడు. మాయ మాటలో పడి అక్కడ కులం లేదు, మతం లేదు, జాతి లేదని ఏదో గొప్ప గొప్ప మాటలు చెప్తాడు. చెప్పినప్పుడు ప్రేమే నిజం అనుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నరక కుప్పంలోకి వెళ్ళిపోయి వాళ్ళతో చంపబడుతున్నారు. అయితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందే ఇంకా ముగ్గురితో పెళ్లి అయితే అయినాయని చెప్తున్నారు. ముగ్గురితో కాదు, వాళ్ళ సాంప్రదాయం నలుగురితో పెళ్లి కూడా చేసుకోవచ్చు. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఉన్న సాంప్రదాయం అది. మనం కాదనలేము. ఈ గాడిదలకు బుద్ధి ఉండాలి కదా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. మన వల్ల మన అన్నదమ్ములు ఎంతమంది సఫర్ అవుతున్నారు, మన తల్లిదండ్రులు ఎంతమంది బాధపడుతున్నారు అనేటటువంటి జ్ఞానం ఉండాలి కదా. అంటే ఆల్రెడీ యూపీలో నడుస్తున్న యోగి ఆదిత్యనాథ్ పేరు కూడా ఈ విషయంలో బాగా టాప్ అయింది. మన జిమ్ జిహాద్ అని చెప్పేసి, లవ్ జిహాద్ అని చెప్పేసి చాలా రకాలు చేస్తున్నారు. మొత్తం ఇండియా వైజ్ ఈ పేర్లు వినిపిస్తున్నప్పుడు కూడా ఈ అమ్మాయిలకి ఏమవుతుంది అసలు? ఎందుకు వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు? ఏమో ఎందుకు అర్థం చేసుకుంటలేదో, ఎందుకు ఆలోచించట్లేదో. ఇప్పుడు మంచి వ్యక్తి మన జీవితంలోకి వస్తే బాగానే ఉంటుంది. కానీ అందులో ఎక్కువ పర్సెంట్ వాళ్లే ఉన్నట్టుగా తెలుస్తుంది కదా. మనం కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. కళ్ళు పోలేదు, చెవులు పోలేదు, గుడ్డు వాళ్ళు కాదు కదా మీరు. ప్రేమ పేరుతో ఎందుకు వెళుతున్నారు? వెళ్ళి వేళ బోరుమని ఏడితే ఎవడు సమాధానం చెప్తాడు దానికి? ఇప్పుడు ఇన్ని రకాలుగా సినిమాలు తీస్తున్నారు, ఇన్ని రకాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఇలా లవ్ జిహాద్ అని మన దేశం మీద విషం తింటున్నటువంటి పాకిస్తాన్ దేశస్తులు ఎన్నో విధాలుగా ఎంతో డబ్బులు ఇచ్చి వాళ్ళని, యువకుల్ని ఇలాగ హిందువుల్ని ప్రేమించండి, ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకం రేటు నిర్ణయించి వాళ్ళని పంపిస్తున్నారు. వాళ్ళని తీసుకెళ్లి పాకిస్తాన్ లాంటి దేశంలో వేశ్యా కొంపలకి విక్రయించేస్తున్నారు అని చెప్పి చెప్తున్నా అర్థం కాలేదు ఈ పనికిమాలిన గాడిదలకి. ఏం చేయాలి మరి? ఆడబిడ్డని ఎంతో గౌరవంగా చూసుకుంటున్నాం, కానీ ఇలాంటి పనులు చేస్తుంటే మరి తిట్టాలనిపిస్తుంది ఒక్కోసారి. అంటే మొన్నట్లోనే బంజారాస్ ఇష్యూ అయింది. ఇలాంటి లవ్ జిహాద్ పైన కరాటి కళ్యాణ్ గారు కూడా దీనిపైన అదే సోషల్ మీడియాలోకి తీసుకొచ్చారు. తెలిసిన తర్వాత కూడా మళ్ళీ అదే చేస్తున్నారు. అదే జరుగుతుంది. ఎందుకు, ఎక్కడ ఏ లోపం జరుగుతుంది? ఇక్కడ ప్రభుత్వాలు చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలా. ఎందుకంటే ప్రేమనే తప్పు కాదు, కానీ ప్రేమ పేరుతో వంచి మన దేశాన్ని అస్థిరపరచాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి పాకిస్తాన్ లాంటి దేశం ఎప్పుడూ కూడా మన దేశం నాశనం అయిపోవాలని కోరుకుంటున్నటువంటి పాకిస్తాన్ దేశస్తులు
ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం యువకులను ఎర్రగా వేసి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా మన వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అయినా సరే ఆడపిల్లలు ఇంకా మాయలో పడిపోయి, ఆ మత్తులో పడిపోయి, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుని అన్యాయం అయిపోతున్నారు. ఇప్పటికైనా మారండి. అంటే నా అబ్దుల్ మంచోడు అని చెప్తున్నారు, సంవత్సరం కూడా తిరగక ముందే బ్రీడ్ కేసులు దొరుకుతున్నారు. మరి అంతే, అబ్దుల్ మంచోడే, ఇషాడు మంచోడు కాదని ఎవడన్నారు. కానీ మంచోడుగా నటిస్తారు. నటించడానికి వాళ్ళకు ఒక పేమెంట్ ఉంటుంది. ఖచ్చితంగా తీసుకెళ్లి జీవితం నాశనం చేయడానికి ఒక పేమెంట్ ఉంటుంది. కాబట్టి ఆడబిడ్డలు జాగ్రత్తగా ఉండాలా. లవ్ జిహాద్ పేరుతో మన దేశాన్ని కబళించాలని ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలు మన మీద విషనాగుల వలె తిరుగుతూ ఉన్న ఈ యువకుల్ని ఎరగా వేసి మన ఆడబిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నారు. తప్పనిసరిగా మీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ జీవితాలు మీరు బాగు చేసుకోవాలి. మీ కాళ్ళ మీద మీకు నిలబడాలి. ఆర్థికంగా బాగుండాలి ఆడబిడ్డ అనేది కోరుకోవాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాబోయే దారుణాలని జరగకుండా ఆపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇది ఇలా జరుగుతూ ఉంది. మోనాలిసా మొన్న మళ్ళీ ఒక ముస్లిం వ్యక్తినే పెళ్లి చేసుకుంది. చాలా మంది తనని తిట్టారు కూడా, ఎందుకు అలా చేసుకున్నారు, ఇది నిజమో కాదని చెప్పేసి ఏదో సర్టిఫికేట్ అయిన బయట కూడా పెట్టారు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మన వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారండి. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రేటు నిర్ణయించింది. అదే ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క అమ్మాయిని మనం ప్రేమించి పెళ్లి చేసుకుని మన కమ్యూనిటీలో కలుపుకుంటే ఇంత రేటు 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు నిర్ణయించి ఆ కుర్రోళ్ళని ఉసుగలిపి ప్రేమలో దింపి చేస్తున్నారు. కానీ ఎందుకు అర్థం కావట్లేదు. అది కూడా ఏదో అమ్మాయి కూడా మోనాలిసా కూడా ఏదో ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో ప్రేమించిందని చెప్పి అంటున్నారు, ఫేస్బుక్లోనే. మరి ఆమె కూడా ఏ సూట్ కేసులోకి వస్తుందో మనకు తెలియదు. కానీ ఎప్పటికైనా మారాలండి. ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు చేస్తున్నప్పుడు వాళ్ళని గుర్తించాలి కదా. అంటే వీళ్ళకి ఇక్కడ మన వాళ్ళు ఎవరు దొరకట్లేదు అంటారా? దొరకపోవడం కాదు, మనం అంత తీయగా మాట్లాడడం, అంత ఇదిగా మాట్లాడడం, అంత ఇదిగా డబ్బులు ఖర్చు పెట్టలేం. ఎందుకంటే మన యువకుల దగ్గర మన యువకులు ఉన్నారనుకో తండ్రి జాటు బిడ్డలుగా ఉంటారు. ఏ 100-200 జేబులు పెట్టి ఖర్చు పెట్టుకున్నానా అంటారు తప్ప వాళ్ళకిలాగా పాకిస్తాన్ దేశంలాగా 12 లక్షలు 20 లక్షలు ఇచ్చేసి అరే మీరు వెళ్ళి ఆ హిందూ అమ్మాయిల్ని లవ్లో పడేసి దాన్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చి పాకిస్తాన్లో మన వేశ్యాగృహాలకు అమ్మండి అని చెప్పరు కదా. అదే కాకుండా మొన్నట్లో కూడా న్యూస్ వచ్చింది, యూపీలో అప్పుడు ఏం చేస్తారంటే హిందూ అమ్మాయిని అంటే బ్రాహ్మణ అమ్మాయికి 1,00,000, 2,00,000, 10 లక్షలు కూడా ఇచ్చేసి ఆ క్షత్రియ అమ్మాయిని, శుద్ర అమ్మాయిలు ఇట్లా అంటే ప్రతి ఒక్క కులం లోపల ఎవరైతే పెద్ద కులాలు ఉన్నాయో ఆ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అమౌంట్ తీసుకున్నాక ఆ అమ్మాయితోని మొత్తం ఫ్యామిలీతోని ఫిజికల్ గా ఇచ్చేసి, అంటే ఫిజికల్ గా అమ్మాయితో కల్పించి పిల్లలు కనిపించి అందులో మదర్సాలు వేసి ఆ అమ్మాయిని చంపి ముక్కలు చేసి పడేసారు. మరి చేస్తారండి. వాళ్ళ నైజం అది. మన హిందూ అమ్మాయిలు చేసుకోవడానికి కారణం వాళ్ళని మన దేశాన్ని అస్థిరపరచాలని వాళ్ళ దేశానికి తీసుకెళ్ళి అవసరాలకు వాడుకుంటారు. లేదు అవసరం తీరిన తర్వాత చంపేస్తారు, కోసేస్తారు. కాబట్టి బయట దేశాలకు వెళ్ళడం కాదు, ఇండియా లోపల ఇండియన్స్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారని తెలుసు అందరికీ. కానీ ఈ బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా ఈ ఆడపిల్లలు మరి ఎందుకు వాళ్ళ వలలో పడుతున్నారో ఇలా మన హిందూ వ్యక్తులు ఎన్నో రకాలుగా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. వద్దండి, ప్రేమించొద్దు, ప్రేమిస్తే వాడు మంచోడో చెడ్డోడో తెలియదు, వాడు ఏం చేస్తాడో తెలియదు. మన మతంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రేమించడం తప్పే ఉంది. వాడు చంపడు, ఒకవేళ నిన్ను వదిలేస్తే నీ కాళ్ళ మీద నిలబడి నువ్వు చదువుకో. ఇక్కడ మన మతం అని హిందువులు చేసుకున్నా కూడా ఇలా చంపేస్తున్నారు కదండి. ఎక్కడో ఒకటి అరా జరుగుతుంది తప్ప ఇంత దారుణంగా చంపరండి. ఏదో వారి మధ్యలో ఉన్నటువంటి గొడవల వల్ల ఏదో జరుగుతుంది తప్ప ఇలాగా ప్రేరేపించి డబ్బిచ్చి యువకుల్ని హిందూ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోండి, హిందూ అమ్మాయిల్ని వశపరచుకోండి అని ఎవరో డబ్బు ఇవ్వరండి. పాకిస్తాన్ దేశం ఎప్పటి నుంచో మన దేశం విడిపోయిన దగ్గర నుంచి హిందూ దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తుంది. ఇంకోటి అండి, ఇప్పుడు సినిమాలు చూసి చాలా మంది కూడా చాలా ఇన్స్పైర్ అవుతుంటారని చెప్తుంటారు. మరి ఇలాంటి కేరళ సినిమాలు ఏమి తీసినప్పుడు మన జనాలు ఎందుకు వాటిని ఇన్స్పైర్ అవ్వట్లేదు? అదే కదా నేను అనేది కూడా అదే. ఎందుకంటే ఇంత దారుణాలు జరుగుతున్నాయి, ఇలా చేస్తున్నారు. ఆ కమ్యూనిటీని నమ్మొద్దని చెప్తున్నా. మళ్ళీ ఆ కమ్యూనిటీలోకి వెళ్ళి మళ్ళీ నేను అన్యాయం అయిపోయాను, నన్ను నలుగురు మానభంగం చేశారని బోర్మని ఎడితే ఎవడు సమాధానం చెప్తాడు? మాలాంటి వాళ్ళు చెప్తున్నాము, చాలా మంది చెప్తున్నారు. ఆ కమ్యూనిటీలోకి వెళ్ళకండి, వాడు ఎవడు మంచోడో తెలియట్లేదు.
ఎవడు ఉగ్రవాదో తెలియట్లేదు, ఎవడు దుర్మార్గుడో తెలియట్లేదు. ఖచ్చితంగా మీరు జాగ్రత్త వహించాలి అని చెప్తున్నా వెళ్ళి వాళ్ళకే, ఎందుకంటే వాడు అలా ప్రేరేపిస్తాడు, డబ్బులు అలా ఖర్చు పెడతాడు, మంచి బట్టలు అలా వేసుకుంటాడు, ఎందుకంటే వాడికి ఆర్థికంగా ఆ దేశం తరపు మనుషులు సాయం చేస్తారు కాబట్టి. కాబట్టి అలా వలలో పడకండి, మీ జీవితాలు నాశనం చేసుకోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్.